హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కొత్త పీఆర్‌సీ నూతన పీఆర్‌సీ వేతన సంఘం అమలుపైన అమలు ప్రక్రియపై కీలక తాజా సమాచారం అయితే అందింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పరిశ్రమ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి 8వ వేతన సంఘాన్ని 2025 జనవరి 31వ తేదీన అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా దేశంలో ప్రతి 10 ఏళ్లకోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు జీతభత్యాలను, జీవన ప్రమాణాలను సమీక్షించడానికి ఇటువంటి వేతన సంఘాలను ఏర్పాటు చేయటం ఒక ఆనవాయితీగా వస్తోంది. వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత దాని సిఫార్సులు ఎవరి మీద ప్రభావం చూపుతాయి అంటే, ప్రస్తుతం విధుల్లో ఉన్నటువంటి లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అలాగే పదవీ విరమణ చేసిన పూర్వ ఉద్యోగులు అనగా పెన్షనర్లకు వంటి స్టేక్ హోల్డర్స్ అందరి అభిప్రాయాలను సేకరించడం అత్యంత కీలకమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో భాగంగా ఉద్యోగులు వ్యక్తిగతంగా గానీ, లేదా వారి వారి అసోసియేషన్లు మరియు యూనియన్ల తరపున గానీ తమ డిమాండ్లను, సూచనలను వేతన సంఘానికి విన్నవించుకోవచ్చు. ఈ విధంగా అందరి అభిప్రాయాలను తీసుకోవటం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను అర్థం చేసుకొని అందరి అందరికీ యోగ్యమైనటువంటి రీతిలో నివేదికను తయారు చేయటం. కొన్నిసార్లు ఈ వేతన సంఘాలు కేవలం ఉద్యోగుల మాటలు మాత్రమే కాకుండా, దేశ ఆర్థిక పరిస్థితిని శాస్త్రీయంగా అంచనా వేయటానికి కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను లేదా నిపుణుల బృందాలను కూడా నియమించుకుంటాయి. ఉదాహరణకు గతంలో 6వ వేతన సంఘం సిక్స్త్ పే కమిషన్ పనిచేసే సమయంలో ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం కలకత్తా వారిని ఒక సమగ్రమైన అధ్యయనం చేయమని కోరింది. గత 10 ఏళ్లలో దేశంలో వచ్చిన ఆర్థిక మార్పులు, పెరిగిన ధరలు, మారుతున్న జీవన ప్రమాణాలు మరియు దేశం యొక్క మొత్తం ఆర్థిక స్థితిగతులపై ఒక లోతైన నివేదిక ఇవ్వమని వారిని కోరటం జరిగింది. అదేవిధంగా 7వ వేతన సంఘం కూడా బెంగుళూరుకు చెందిన నిపుణుల సహాయం తీసుకుంది. ఇలా విభిన్న సంస్థల నుంచి సేకరించిన డేటాను, గణాంకాలను విశ్లేషించి వేతన సంఘం ఒక నిర్ణయానికి వస్తుంది. ఇలా సేకరించిన ప్రతి సూచనను వారు పరిశీలిస్తారు. అందులో వాటిని ఆమోదించాలి, వేటిని ఆమోదించారు, వేటిని ఎందుకు తిరస్కరించారనే కారణాలను కూడా తమ తుది నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరుస్తారు. మరి దీనివల్ల ప్రక్రియలో పారదర్శకత పెరుగుతుంది. ప్రస్తుతం 8వ వేతన సంఘం విషయంలో కూడా ఉద్యోగ సంఘాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఒక ఫోరంగా అయితే ఏర్పడ్డాయి. ఈ ఫోరం ద్వారా వివిధ యూనియన్ల నుంచి వచ్చే అన్ని డిమాండ్లను క్రోడీకరించి ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసుకున్నాయి. డిసెంబర్ 15వ తేదీ లోపల ఒక సమగ్రమైన నివేదికను తయారు చేసి సిద్ధంగా ఉంచుకోవాలి అని వారు లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే వేతన సంఘం ముందు ఏ ఏ డిమాండ్‌లు ఉంచాలి, జీతాల పెంపు ఎంత ఉండాలి, అలవెన్స్‌లు ఎలా ఉండాలి అనే అంశాలపైన వీరు ముందే ఒక కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ నివేదిక తయారీకి సంబంధించి గడువు ముగిసినా లేదా పొడిగించినా ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. ఉద్యోగులందరూ ఈ కమిటీ ఇచ్చే నివేదిక కోసం ఎంతో ఆతృతగా అయితే ఎదురుచూస్తూ ఉన్నారు. గత వేతన సంఘాల పనితీరుతో ఇప్పుడు 8వ వేతన సంఘం పనితీరును పోల్చి చూస్తే కొన్ని ఆసక్తికరమైన మరియు ఆందోళనకరమైన విషయాలను బయటపడుతున్నాయి. 6వ వేతన సంఘం విషయానికొస్తే అది 2006 అక్టోబర్ 5వ తేదీన ఏర్పాటైంది. ఆ సంఘం ఏర్పాటైన కేవలం ఒక నెలలోపే అంటే నవంబర్ నెలలోనే ఒక ప్రశ్నావళిని విడుదల చేసి డిసెంబర్ 31 లోపల అందరి అభిప్రాయాలనైతే కోరింది. అక్టోబర్‌లో ఏర్పడిన సంఘం జనవరి 16, 2007 నుంచే అంటే 55 రోజుల్లోనే ఉద్యోగ సంఘాలతో ముఖాముఖి చర్చలు మరియు నెగోషియేషన్‌లు ప్రారంభించింది. అంటే అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేని కాలంలోనే వారు చాలా వేగంగా స్పందించారు. ఇక సుప్రీంకోర్టు ఉద్యోగుల వంటి ప్రత్యేక వర్గాల కోసం అదనపు నిబంధనను కూడా చాలా త్వరగా చర్చల్లోకైతే తీసుకొని వచ్చారు. ఇక 7వ వేతన సంఘం పనితీరును గమనిస్తే అది 2014 ఫిబ్రవరి 28న ఏర్పాటైంది. ఈ సంఘం కూడా చాలా వేగంగా కదిలింది.
ఫిబ్రవరి చివరిలో ఏర్పాటైనప్పటికీ ఏప్రిల్ 9వ తేదీ నాటికి అంటే కేవలం 39 రోజుల్లోనే ప్రశ్నావళిని సిద్ధం చేసి స్టేక్ హోల్డర్స్ అందరికీ పంపించింది. ఉద్యోగుల నుండి సమాధానాలు సేకరించడం మరియు వారి సమస్యలను వినటం వంటి పనులు నిర్ణీత గడువు కంటే ముందే పూర్తి చేసింది. అందుకే ఆ సంఘం తన నివేదికను 2016 జనవరి 1వ తేదీన అమలు చేయాల్సి ఉండగా, అంతకంటే ముందే అంటే నవంబర్ 2015లోనే ప్రభుత్వానికి సమర్పించగలిగింది. మరి ఈ వేగం వల్ల ఉద్యోగులకు సకాలంలో ప్రయోజనాలు అందే అవకాశం కలిగింది. కానీ ప్రస్తుత 8వ వేతన సంఘం పరిస్థితి దీనికి భిన్నంగా కనిపిస్తోంది. 2025 జనవరి 31న ఈ సంఘాన్ని ప్రకటించినప్పటికీ ఇప్పటికీ దాదాపు 78 రోజులు దాటిపోయింది. సో, అంటే దాదాపుగా 2.5 నెలలు గడిచినా కనీసం ప్రాథమిక ప్రశ్నావళిని కూడా విడుదల చేయలేకపోయింది. ఆరవ 6వ మరియు 7వ వేతన సంఘాలు 40-50 రోజుల్లోనే చర్చలు మొదలుపెట్టగా, 8వ వేతన సంఘం మాత్రం ఇంకా సిబ్బంది నియామకం, ఆఫీసుల ఏర్పాటు వంటి ప్రాథమిక పనుల్లోనే కాలక్షేపం చేస్తోంది అని విమర్శలు వస్తున్నాయి. వారం రోజుల క్రితం కూడా మరికొంతమంది స్టాఫ్ కావాలని నోటిఫికేషన్ ఇచ్చారంటే, ఈ సంఘం ఇంకా పూర్తి స్థాయిలో పని ప్రారంభించలేదనే అర్థమవుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియా మరియు డిజిటల్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ కాలంలో డేటా సేకరణ ఇంకా వేగంగా జరగాలి కానీ, పాతకాలం నాటి వేగం కూడా ఇక్కడ కనిపించకపోవడం ఉద్యోగులలో అసహనాన్ని కలిగిస్తోంది. మరి ఈ జాప్యానికి వెనుక ఉన్న కారణాలేమైనా కావచ్చు గానీ, ఖచ్చితంగా ఇది ఒక శుభపరిణామం అయితే కాదు అని తెలుస్తోంది. ఎందుకంటే ప్రారంభంలోనే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దగ్గర వివాదాలు మొదలయ్యాయన్నమాట. సో, కేంద్ర ప్రభుత్వం కూడా రాను రాను ఉద్యోగ పెన్షనర్లకు ఈ విధంగా డిలే చేయడము, నిర్ణయాలు సరిగ్గా తీసుకోకపోవడం గూడా మనం గమనిస్తున్నాం. సాధారణంగా వేతన సంఘం సిఫార్సులలో పెన్షన్ విభజన్ పెన్షన్ రివిజన్ అనేది ఒక ముఖ్యమైన భాగం. కానీ పార్లమెంట్‌లో ప్రభుత్వం ఇచ్చిన సమాధానాల్లో ఎక్కడ పెన్షన్ పెంపు గురించి స్పష్టంగా చెప్పలేదు. వేతన సంఘం యొక్క నిబంధనల్లో కూడా పెన్షన్ రివిజన్ అనే పదాన్ని వాడకుండా కేవలం పెన్షన్ల స్థితిగతులపై రికమెండేషన్‌లని మాత్రమే పేర్కొనడం పెన్షనర్లలో ఆందోళన కలిగిస్తోంది. పైగా కాంట్రిబ్యూషన్ చెల్లించమని పెన్షన్ల గురించి ప్రస్తావించడం చూస్తూ ఉంటే, పాత పెన్షన్ పొందుతున్న వారిపై ఏమైనా కొత్త నిబంధనలు వస్తాయా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరి 3వ నెలలోకి అడుగుపెడుతున్నా ఇంకా ప్రశ్నావళి కూడా రాలేదంటే, ఈ సంఘం నివేదిక సకాలంలో వస్తుందా లేదా అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో మెదులుతోంది. దీని ప్రభావం భవిష్యత్తులో ఉద్యోగుల వేతన సవరణ మరియు ఎరియర్ల చెల్లింపులపైనే తీవ్రంగా ఉండే అవకాశం అయితే ఉండే ఉంటుందని తెలుస్తుంది ఫ్రెండ్స్. సో, మరి చూడాలి సకాలంలో మనకు పీఆర్‌సీ అందించగలుగుతుందా? లేదంటే ఆలస్యమవుతుందా అనేది. దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే వెంటనే వీడియో రూపంలో అందిస్తాను. మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.